ఐపీఎల్ 17వ సీజన్లో వెటరన్ బ్యాటర్ దినేష్ కార్తీక్ అదరగొడుతున్నాడు. ఇప్పటి వరకు 7 మ్యాచ్లు ఆడి 226 పరుగులు చేశాడు. ఇందులో 2 అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి. ముంబైతో జరిగిన మ్యాచ్లో 23 బంతుల్లోనే 5 ఫోర్లు 4 సిక్స్లు బాది 53 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సన్ రైజర్స్తో జరిగిన మ్యాచ్లో దినేష్ కార్తీక్ 35 బంతుల్లో 83 పరుగులు చేశాడు. అతడు వీరోచితంగా పోరాడిన జట్టును గెలిపించలేకపోయాడు. ఈ మ్యాచ్లోనే 108 మీటర్ల సిక్స్ బాదాడు. ఈ సీజన్లో అత్యధిక దూరం వెళ్లిన సిక్స్ ఇదే. దీంతో 38 ఏళ్ల దినేష్ కార్తీక్పై మాజీ ఆటగాళ్లు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముంబైతో మ్యాచ్ సందర్భంగా కార్తీక్ ఆటను చూసి రోహిత్ శర్మ కూడా షాక్ అయ్యాడు. ఇలాగే ఆడాలంటూ చప్పట్లు కొడుతూ ప్రోత్సహించాడు. భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2024 టీ20 ప్రపంచ కప్లో చివరిసారిగా భారత్ తరపున ఆడేందుకు దినేష్ కార్తీక్ను ఎంపిక చేయాలని రాయుడు కోరాడు. డీకే ఎంత ప్రతిభావంతుడో చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అతను ఇప్పుడు ఎంఎస్ ధోని నీడలో ఉన్నాడు. అతని ప్రతిభను చూపడానికి డీకేకు పెద్దగా అవకాశాలు రాలేదు. చివరిసారిగా భారత్ తరపున మ్యాచ్ విన్నర్గా ప్రపంచ కప్ను సాధించి తన కెరీర్ను ముగించేందుకు డీకేకు సువర్ణావకాశం ఉంది. కాబట్టి అతనిని ప్రపంచ కప్కు ఎంపిక చేస్తారని భావిస్తున్నాను అని అంబటి రాయుడు అన్నాడు.